దేవనామమున మీ ಎಲ್ಲರಿಗೂ శుభము దీవెనలు కలుగును గాక. ఆమేన్. యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఈ మొదటి వచనములో ఊజు దేశమందు యోబునకు మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించువాడు. స్నేహితులారా, ఇవాళ మన వాక్యాంశం ఏంటంటే విసర్జించుట. చెప్పండి అమ్మా, విసర్జించుట. దేవుని పిల్లలైన మనము వేటిని విసర్జించాలి? విసర్జించుట అంటే విడిచిపెట్టుట, విసర్జించుట అంటే వదిలిపెట్టుట, విసర్జించుట అంటే ఆ పనిని మనము చేయకుండా ఉండుట అని విసర్జించుట అంటారు. మనకి పనికిరాని వస్తువును మనం ఎలా విసర్జిస్తామో, మనకి పనికిరాని పాత్రలను మనం ఎలా విసర్జిస్తామో, అలాగున దేవుని పిల్లలైన మనము విసర్జించవలసినవి చాలా బైబిల్లో దేవుడు ఇమిడిచి ఉన్నాడు. ఈ యోబు అనే మనుష్యుడు యథార్థవంతుడును, దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నవాడు. ఇతడు చెడుతనాన్ని విసర్జించేవాడు. నిజమే, ప్రతి మనుష్యుల్లో ఏదో ఒక చెడ్డ లక్షణము, ప్రతి మనుష్యులలో ఏదో ఒక చెడ్డ అలవాటు కలిగి వారు లోకములో జీవించున్న వారి ఉంటారు. దేవుని పిల్లలైన మనమట. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనములో మాటలు చూస్తున్నాము. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. దేవుని పిల్లలైన మనము, దేవుని బిడ్డలైన మనము చెడుతనాన్ని విసర్జించాలి. మనలో ఉన్న చెడ్డ గుణమును, చెడ్డ బుద్ధిని, చెడ్డ సహవాసములను, చెడు అలవాటులను మనము విసర్జించి ఈ చెడ్డ కార్యములనట మనము అసహించుకొనవలసిన వారమని దేవుడు తన వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు. యోబు అనే మనుష్యుడు చెడుతనమును, చెడ్డవారిని లేదా చెడ్డ పనులను, చెడ్డ అలవాటులను విసర్జించిన వాడేమో. గనుకనే దేవుడు అన్నాడు, ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. దేవుని పిల్లలైన మనము విసర్జించవలసిన మొదటిది మనలో ఉన్న చెడ్డ బుద్ధి. రెండవదిగా చెడ్డ లక్షణములను విసర్జించవలెను. వాక్యములో మరొక మాట అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 11వ వచనములో ఒక మాటను మనం చూస్తున్నాము. మీతో కూడా క్రీస్తునందు సున్నతి శరీరచలతో కూడిన స్వభావమును విసర్జించి. ఇక్కడ దేవుని పిల్లరా, శరీరానుసారమైన స్వభావమును విసర్జించి. ఈ లోకములో దేవుని పిల్లలైన మనము ఏ స్వభావము కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించవలసిన వారము. ఇక్కడ శరీర స్వభావము
కొందరు శరీరమును పాప ఇచ్చలకును తమ శరీరమును పాపపు అలవాటులకును గురి చేసుకున్న వారి ఉంటారు. శరీరం ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుతుంది, శరీరం ఎప్పుడు కూడా సౌఖ్యాన్ని కోరుతుంది. కనుక దేవుని పిల్లలైన వారు శరీరిచ్ఛలను విసర్జించాలి, శరీర కార్యములను విసర్జించాలి, శరీర సంబంధమైన పనులను విసర్జించాలి. ప్రియ స్నేహితులారా, అందుకే గలతీ పత్రికలో 5వ అధ్యాయము 24వ వచనములో ఒక విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దేవులారా, ఇక్కడ క్రీస్తు యేసు సంబంధులు శరీర కార్యములు లేదా శరీర సంబంధమైన ఇచ్చలు అంటే అలవాటులు, వాటిని సిలువ వేస్తూ ఉన్నాడు అన్నారు. అంటే దేవుని పిల్లలైన మనము ఒకటి చెడుతనాన్ని విసర్జించాలి, 2 శరీర సంబంధమైన ఇచ్చలను శరీర సంబంధమైన కార్యములను మనం విసర్జించాలి. అంటే పౌలేమన్నాడు గలతీ సంఘముతో అంటే, ఓ గలతీ సంఘ విశ్వాసులారా, మీరు క్రీస్తు యేసులో శరీర సంబంధమైన కార్యములను మీరు సిలువ వేయాలి. అంటే శరీరము కోరుకునే సుఖము, శరీరము కోరుకునే పాప సంబంధమైన కార్యములను దేవుని పిల్లలైన మనము విసర్జించవలసిన వారము అన్నాడు. దేవుని పిల్లరా, నిజమే, విసర్జించుట అంటే విడిచిపెట్టుట. ఈ శరీరము నానా రుచులను కోరుతోంది, ఈ శరీరము చాలా సుఖ సౌఖ్యాలను కోరుతోంది, ఈ శరీరము లోక సంబంధమైన సౌందర్యాన్ని ఆశిస్తోంది. కనుక శరీర సంబంధమైన ఇచ్చలను, శరీర సంబంధమైన కార్యములను, శరీర సంబంధమైన అలవాటులను, శరీర సంబంధమైన సుఖభాగములను మనం విసర్జించాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములో మరొక విషయాన్ని చూస్తే, వాక్యములు అంటున్నాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, దుష్టత్వమును మీరు విసర్జించండి. దేవుని పిల్లలు విసర్జించవలసిన మరొక మాటను దేవుడు రాశాడు. ఇతరుని దూషించుట, ఇతరులైన వారిని దూషణకరమైన మాటలను పలకడం, మీరు ఇలాగా అని వారిని దూషిస్తూ ఉంటారు. దేవుడు ఏమన్నాడు అంటే, సమస్తమైన దూషణ కార్యములను విసర్జించండి. రెండవదిగా కోపము. దేవుని పిల్లగా, దేవుని పిల్లలైన మనము కోపాన్ని విసర్జించాలట. కోపము ఒక దినాన్ని ఏం చేసింది అంటే, చూడండి, ఆదికాండము 4వ అధ్యాయములో, ఆదికాండము 4వ అధ్యాయము దేవుని పిల్లల 5 నుంచి 8 వచనాలు త్వరగా మనం చూద్దాం. కయ్యూనును తన అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చిందంట. దేవుని పిల్లరా, ఈ కయ్యూను ఏబేలు ఎవరు అంటే, ఆదాముకు కలిగిన 2 కుమారులు. ఈ ఆదాముకు కలిగిన 2 కుమారుల్లో
వచ్చిందంట. ఎందుకంటే పెద్ద కుమారుని అర్పణ దేవుడు అంగీకరించలేదని, చిన్న కుమారుని అర్పణ దేవుడు అంగీకరించాడని తమ్ముని మీద అన్నగారికి కోపం వచ్చింది. ఈ కోపం వచ్చినప్పుడు అన్నగారు ఏం చేస్తాడు అంటే తన తమ్ముడైన వాణిని కొట్టి చంపాడు. అంటే కోపము శత్రుత్వాన్ని పెంచుతుంది, కోపము విరోధ భావాన్ని పెంచుతుంది. కోపము దేవుని పిల్లల ప్రతి మనుష్యునికి తమ కార్యములను విసర్జించేవారుగా చేస్తుంది. కనుక ఇక్కడ మనం గమనిస్తే కయీను కోపము తన తమ్ముడైన హేబేలును చంపింది. కనుక దేవుని పిల్లలట కోపాన్ని విసర్జించాలి. చాలా మంది తమ కుటుంబాల్లో బిడ్డల మీద పలుమారులు కోపగిస్తూ ఉంటారు. భార్య మీద భర్త కోపగిస్తూ ఉంటాడు, లేదా భర్త భార్య మీద కోపగిస్తుంది. కొందరైతే దేవుని సేవకుల మీద, దేవుని సేవకురాల మీద, సంఘంలో ఉన్న వారి మీద కోపాలు చూపిస్తూ ఉంటారు. నీ కోపమే నీ శత్రువు. దేవుని పిల్లలైన మనము శరీర కార్యములను ఎలా విసర్జించాలో, అలాగనే చెడుతనాన్ని ఎలాగ విసర్జించాలో విసర్జించడం అంటే విడిచిపెట్టుట. నిజమే, కోపం అనేది ఉంటుంది. దేనికి కోపపడాలా? నీ కోపాన్ని బట్టి నీవు మంచిని పోగొట్టుకుంటావు, నీ కోపాన్ని బట్టి మంచి స్నేహితులను పోగొట్టుకుంటావు, నీ కోపాన్ని బట్టి నీకు చేసే సహాయాన్ని పోగొట్టుకుంటావు. దేవుని పిల్లరా, మనము ఎవరి మీద కోపించకూడదు. ఎవరి మీద కోపాన్ని మనము ఒకరితో చూపకూడదు. దేవుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఏంటంటే, ఒకటి మీరు ద్వేషమును, కోపమును, అలాగనే వ్యతిరేక భావమును విసర్జించండి అంటే దేవుడు అంటున్నాడు విడిచిపెట్టండి. మీరు మీ పక్క వారి మీద కోపంగా ఉన్నారా? మీ సంఘములోకి వచ్చే వారి మీద కోపంగా ఉన్నారా? మీ కోపాన్ని మీరు విసర్జించాలి. దేవుడురా, నీ కోపమే నీ శత్రువు అని దేవుని వాక్యము సెలవిస్తున్నట్టుగా మనలో కోపము, ఆగ్రహాన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, 37వ దావీదు కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కోపాన్ని మానుకో. దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు, కోపాన్ని మాని. దేని కోపం సీన్లో కంచాలు విసిరేస్తారు. కోపం వస్తే కొందరు టీవీలు పగల కొట్టేస్తారు, బీరువాలు పగల కొట్టేస్తారు, పిల్లల బాధేస్తారు, భార్య పైన చిరాకు పడతారు. దేవుని పిల్లరా, దేవుని పిల్లలైన మనము చెడుతనాన్ని విసర్జించాలి. దేవుని పిల్లలైన మనము శరీరలను, శరీర సంబంధమైన చెడు కార్యాలను విడిచిపెట్టాలి. దేవుని పిల్లలైన మనం ఇతరులు దూషించుట, ఇతరుల పైన కోపగించుట విసర్జించాలి. నువ్వు కోపముతో దేన్ని సాధించలేవు. ఇతరుల మీద కోపపడడం ద్వారా, లేదా సంఘములోకి వచ్చి సంఘములో ఉన్న వారి మీద కోపాన్ని చూపడం ద్వారా నీవేమీ సాధించలేవు. కానీ నీకొక మంచి ప్రతిస్తారేటో తెలుసా? ఆమె చాలా చెడ్డదండి, అతడు చాలా చెడ్డవాడండి. ప్రతి మనిషి మీద కోపపడుతూ ఉంటాడు, మాటి మాటికి కోపిస్తూ ఉంటాడు. దేవులారా, లోకములో ఒక మాట ఉంది, నిజమే. దేవుని మీద, దేవుని సంఘం మీద మనం కోపిస్తే మనము నష్టపోతామేమో, కానీ దేవుడు ఎన్నడూ నష్టపోడు అనేది మనం గ్రహించాల. దేవుని పిల్లారా, గనుక భక్తుడు ఏమన్నాడు అంటే,
మీరు ఇతరులను ద్వేషించేవారుగా ఉన్నారేమో, ఇతరులను దూషించేవారుగా ఉన్నారేమో అని చెప్పాడు. ద్వేషించుట, కోపపడుట మీరు విసర్జించండి అన్నాడు. అంటే మానివేయండి అని చెప్తూ ఉన్నాడు. దేవునిగా మరొక వాక్యాన్ని మనం చూస్తే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, అయితే కుయుక్తుగా నడుచుకొనకయు దేవుని వాక్యమును రహస్యమైన కార్యములను విసర్జించుచున్నాము. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి దేవులారా. ఇవాళ విసర్జించుడనే మాటను అర్థం ఏంటంటే విడిచిపెట్టుట, వదిలిపెట్టుట, లేకపోతే దాని జోలికెన్నడూ పోకుండా ఉండడాన్ని విసర్జించుట అంటారు. దేవుడు తన వాక్యములు అంటున్నాడు. ఈ కొరింథీ సంఘముతో పౌలు రాస్తూ రహస్యమైన కార్యములు, ఎవరిని భర్తకు తెలియకుండా భార్య చాలా రహస్య కార్యాలు చేస్తూ ఉంటారు. భార్యకు తెలియకుండా భర్త చాలా రహస్య కార్యాలు చేస్తూ ఉంటాడు. జాగ్రత్త సుమా. ఇక్కడ ప్రభు ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే 44వ అధ్యాయము కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, దేవుని పిల్లరా, దేవుని గట హృదయ రహస్యాలు ఎరుగునంట. నువ్వు చేసే ప్రతి రహస్య కార్యము, నువ్వు చేసే రహస్యమైన పని ఏమా ఎవరికి తెలుసడా? దేవుడికి తెలుసు. ఎవడు లేరా భర్తకి తెలియకుండా రహస్యంగా కార్యాలు చేసేవారు, భార్యకు తెలియకుండా రహస్య కార్యాలు చేసేవారు లేరా? పిల్లరా, దేవుని పిల్లలైన మనలో అటు స్వభావం ఉందేమో, దేవుని పిల్లలైన మనలో అటువంటి గుణం ఉందేమో. దేవుడు అంటున్నాడు, నీ రహస్యమైన కార్యములను రహస్యంగా భర్తకు తెలియకుండా అప్పు చేస్తారు. భార్య చేయొచ్చా? రహస్యంగా తెలియకుండా పక్కవారికి అప్పులిపిస్తూ ఉంటారు. చేయొచ్చా? పిల్లరా, నువ్వు రహస్యంగా చేసింది ఒక దినాన్ని భర్తకు తెలిస్తే, లేకపోతే నీ భార్యకు తెలిస్తే నీ కాపురం కూలిపోవడం ఖాయం. ఎందుకు రహస్యం? భర్తతో చెప్పిన అప్పు చేయడాలి, భర్త చెప్పి ఏదైనా వస్తువు కొనాలి. దేవుడు మురారి సంఘంలో ఒక అమ్మాయి వచ్చేది. భర్తకి తెలియకుండా అమ్మాయి ఒక సెల్ పెయింటింగ్ చేసేదంట. ఏమండి, పనిలోకి వెళ్ళేటప్పుడు సెల్లట్టుకి వెళ్ళేది, ఇంట్లోకి వచ్చేటప్పటికి సెల్ల చుచ్చు కట్టేసేది అనమాట. రహస్యంగా వారితో వీరితో సంభాషణ చేయడం, రహస్యమైన కార్యాలు చేయడము అనుకుంది. నా భర్తకు తెలియదులే, నా దగ్గర సెలవు రహస్యంగా ఉన్నట్టు, నేను ఫలానా వారితో రహస్యంగా మాట్లాడినట్టు నా భర్తకు తెలియదులే అనుకున్నదట. దేవులారా, ఒక రోజు తెలిసిపోయింది. నీకు సెలవు వచ్చిందని అడిగితే ఏం చెప్తుంది మరి? ఏమో అబ్బాయి ఆ సెల్లో ఉన్న నెంబర్లను చూశాడు. ఎవరెవరితో వారు చెప్పే మాటలు, వారు చెప్పి ఫోన్ చేస్తే మరి దేవుని పిల్లలు ఆమె రహస్యం అంతా బయటకు వచ్చేసింది. రహస్య కార్యాలు దేవుని దగ్గర వస్తూ కూడా, దేవుని వాక్యాన్ని వింటూ కూడా రహస్యమైన పనులు, రహస్యమైన కార్యాలు నువ్వు చేస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీలో రహస్యమైన పాప కార్యాలు ఉన్న ఎడల దాన్ని విసర్జించు.
దాన్ని విసర్జించు అని దేవుడు అంటూ ఉన్నాడు. దేవులారా, వాక్యములో భక్తుడు అంటున్నాడు, కీర్తన గ్రంథము 90వ దావీదు కీర్తన 8వ వచనములో ఒక మాటను అంటున్నాడు. 90వ దావీదు కీర్తన నీ ముఖకాంతిలో మహా రహస్య పాపాలు కనబడుతున్నాయి. దేవుడు కనబడతాయంట. నువ్వు చేసే రహస్య పాపాలన్నీ కూడా ఎవరు కనబడతాయంట? ఎవరికి కనబడకపోయినా మన దేవునికి కనబడుతూ ఉన్నాయి. మన దేవుడు కొరడు మనం కప్పలేము. మన దేవుని కొరడుకు మరుగైనది ఏదీ లేదు. దేవుని పిల్లరా, రహస్యముగా చేసే కార్యములు దేవుడు అందుకే అన్నాడు. 19వ దావీదు కీర్తన 12 వచనాన్ని ఒకసారి చూద్దాం. 19:12 తన పొరపాటులను కనుగొనేవాడెవడు? నీ రహస్యంగా చేసే తప్పులు దేవుడు క్షమిస్తాడట. ఇప్పటి వరకు ఏదైనా రహస్యంగా చేస్తున్నావేమో, దేవుడు ఇక తప్పు మానుకో, ఆ రహస్యమైన పాపాన్ని మానుకో, ఆ రహస్యమైన కార్యాన్ని విసర్జిస్తే దేవుడు నిన్ను క్షమించక మానడు. దేవులారా, ఒకటి చెడుతనాన్ని విసర్జించాలి. 2 శరీర ఇచ్ఛలను, శరీర కార్యములను విసర్జించాలి. 3వది దేవుని పిల్లరా, ఇతరులను ద్వేషించడము, ఇతరుల మీద కోపగించడము అనేది నువ్వు విసర్జించాలి. అంటే విడిచిపెట్టాలి. దేవుని వాక్యములు అన్నాడు, రహస్యమైన కార్యాలు, రహస్యమైన పనులు, రహస్యమైన అలవాటులను దేవుడు విసర్జించాలని దేవుడు తన వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో ఒక మాటను చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. జగడములు పుట్టించునని అట్టి వారిని విసర్జించుము. జగడాలాడేవారు ఏమ్మా, గుళ్ళు పోతే జగడం, పెళ్ళికి వెళ్తే జగడం, పనికి వెళ్తే జగడం. నేను కొందరికి ఏం పనులు, వాళ్ళతో వీళ్ళతో ఏమాడడం మాట్లాడలేటమ్మా. చెప్పండి, ఏంటట? జగడాలు. ఏమిటి జగడాలు ఆడేవారిని దేవుడు ఏమన్నాడు చూద్దాం. చూడండి, వాక్యములో సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీకు హాని చేసే వారితో జగడాలాడవద్దు. ఏమండి, దేవుని పిల్లలట జగడమలాడడం మానేయాల. ఏమాడడం మానేయాల? జగడాలు. జగడాలంటే ఏంటి? వాళ్ళతో గొడవే, వీళ్ళతో గొడవే, పక్క వాళ్ళతో గొడవే. నువ్వు దేనికి వస్తున్నావు గుడికి? ఏమండి, నా కూరే లేదని జగడం, నన్ను కూర్చోపెట్టలేదని జగడం, పాస్టర్ గారు పలకరించలేదని జగడం, అమ్మగారు కనుక నన్ను పరామర్శించలేదని జగడం, సన్నిధి వారితో జగడం, పిల్లలతో జగడం. ఎందుకని గుడికి వచ్చింది? ఎందుకు వస్తున్నావు గుడికి? నీ వీధిలో జగడాలు అయిపోయాయి, ఇంట్లో జగడాలు అయిపోయాయి. ఇక గుళ్ళో జగడాలు ఆడడానికి మనం ప్రారంభమవుతున్నామా? ఏమండి స్నేహితులారా, ఆలోచన చేయండి. దేవుడు అన్నాడు, జగడమాడే వారిని లేదా జగడములుగా మాట్లాడే వారిని విసర్జించు. అలాంటి వారిని పక్కనెట్టే. అలాంటి వారితో మనం మాట్లాడకూడదు. అలాంటి వారి సహవాసం మనం చేయకూడదు. గుళ్ళు ఎవరైనా జగడమాడుతున్నారనుకోండి, వారు